ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే తిరుమల మరియు తిరుపతిలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, డైరెక్ట్గా వెళ్ళి రూమ్స్ ఎలా తీసుకోవాలి అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 7వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 65,146 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,306 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,02,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ప్రస్తుతం ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఈరోజు చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు కూడా 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిపోయిందండి. చాలా వరకు తగ్గింది. ఫ్రీ దర్శనానికి 12 నుంచి 18 గంటల సమయం పడితే ప్రస్తుతం 8 గంటలు మాత్రమే పడుతోంది. ఇక 300, 500 రూపాయల దర్శనానికైతే 2 గంటల సమయము, అలాగే సర్వదర్శనం టికెట్ల వారికి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. దాదాపుగా భక్తుల యొక్క రద్దీ అనేది చాలా వరకు తగ్గింది. ఇకపోతే మీరు ఈ వీడియో హెడ్లైన్స్లో చూసినట్టు 50 రూపాయల నుంచే రూమ్స్ అనేవి ఇస్తారండి తిరుమల కొండపైన. వాటి యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాము. ముందుగా తిరుపతిలో అంటే కింద తిరుపతిలో డైరెక్ట్గా రూమ్స్ కావాలంటే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. మిగతా శ్రీనివాసం కాంప్లెక్స్, మాధవ కాంప్లెక్స్ ఇలా ఉన్నాయి, కానీ వాటిల్లో రూమ్స్ అనేవి కేవలం ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఇస్తారు. మీకు కింద తిరుపతిలో డైరెక్ట్గా టీటీడీ రూమ్స్ కావాలి అంటే విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ కేటాయిస్తారు. ఈ రూమ్స్ కాస్ట్ అనేది 100 రూపాయల నుంచి మొదలవుతుందండి. 100, 500, 1500 ఇలా ఉంటుందండి కాస్ట్ అనేది. ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 4 గంటల నుంచి ఈ రూమ్స్ని కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్స్ అనేవి ఫుల్ అవ్వటం జరుగుతుంది. ఎక్కువ రద్దీ ఉంటే మధ్యాహ్నానికి అయిపోతాయండి, లేదా సాయంత్రం వరకు రూమ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా తిరుపతిలో మీరు రూమ్స్ తీసుకోవచ్చు. తిరుమల కొండపైన డైరెక్ట్గా రూమ్స్ కావాలి అంటే కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. ఖచ్చితంగా మధ్యాహ్నం లోపు రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. మధ్యాహ్నం తర్వాత రూమ్స్ అనేవి అస్సలు అందుబాటులో ఉండవు. కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో మీరు రూమ్స్ తీసుకోవాలన్నా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ సిఆర్ఓ ఆఫీస్లోనే 50 రూపాయల నుంచి మీకు రూమ్స్ అనేవి మొదలవుతాయండి. 50 రూపాయలకే మీరు రూమ్ని పొందొచ్చు. అయితే తిరుమలలో కానీ తిరుపతిలో కానీ మీరు తీసుకున్న రూమ్లో 2 రోజులకు మించి ఎక్కువ ఉండలేవండి. ఖచ్చితంగా 2 రోజులే ఉండనిస్తారు. ఆ తర్వాత ఉండటానికి కుదరదు. ఆన్లైన్లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో దర్శనం టికెట్లతో పాటు రూమ్స్ అనేవి విడుదల చేస్తారండి అదే రోజున. అయితే టీటీడీ వారు పెట్టిన కొత్త రూల్ ప్రకారంగా ఎవరైతే ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకొని ఉంటారో
వారు మాత్రమే ఆన్లైన్లో రూమ్స్ని కూడా బుక్ చేసుకోగలరండి. అంటే మీరు ఆన్లైన్లో ఎటువంటి దర్శనం టికెట్లు బుక్ చేసుకోకుండా కేవలం రూమ్స్ని మాత్రం బుక్ చేసుకునే అవకాశం అయితే లేదు. మీరు ఆన్లైన్లో 500 రూపాయల దర్శనం టికెట్ కానీ, అంగప్రదక్షిణం కానీ, విఐపి దర్శనం టికెట్ కానీ, లేకపోతే 300 రూపాయల దర్శనం టికెట్ కానీ, ఇలా ఏదో ఒక ఆన్లైన్లో విడుదల చేసే దర్శనం టికెట్ని బుక్ చేసుకుంటే తప్ప ఆన్లైన్లో రూమ్స్ని మీరు బుక్ చేసుకోలేరు. ఈ కొత్త రూల్ని భక్తులు గమనించాలి. ఆన్లైన్లో తీసుకోలేరు కాబట్టి మీరు ఆఫ్లైన్లో డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చండి. ఆఫ్లైన్లో తిరుమలలో కానీ, తిరుపతిలో కానీ రూమ్స్ తీసుకోవడానికి దర్శనం టికెట్లు ఏమీ ఉండనవసరం లేదండి. లేకపోయినా కూడా మీరు డైరెక్ట్గా రూమ్స్ అనేవి తీసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్లో దర్శనం టికెట్లు మరియు రూమ్స్ అనేవి జూలై నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి ఆగస్టు నెలకు సంబంధించిన దర్శనం టికెట్లను మరియు రూమ్స్ని ఈ మే నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. ఖచ్చితంగా ఏ తేదీన విడుదల చేస్తారో టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు అలిపిరి మెట్ల మార్గం మధ్యలో దివ్య దర్శనం టికెట్స్ దొరుకుతాయా అని అడిగారండి. ఒకప్పుడు కాలినడక మార్గంలో నడిచి వెళ్ళే భక్తులకు దివ్య దర్శనం టికెట్లు ఇచ్చేవారండి. ప్రస్తుతం అసలు దివ్య దర్శనం టికెట్లు అంటూ లేవు, ఎవ్వరికి ఇవ్వటం లేదు. అందరికీ కూడా సర్వదర్శనం టికెట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్లే వారి కోసం కిందనే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి మీకు ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారు. ఈ ఉదయం 3 గంటల నుంచి ఈ టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2-3 గంటల్లోనే అయిపోతాయండి. అంటే మీకు తెల్లవారుజామున 6 గంటల లోపే అన్ని టికెట్లు కూడా అయిపోతాయి. మీ ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ టికెట్లను తీసుకొని మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే ఇంకొక భక్తుడు తిరుపతి కొండపైకి బస్సెస్ ఏ టైం వరకు ఉంటాయి అని అడిగారండి. తిరుమల నుంచి తిరుపతికి కానీ లేదా కింద తిరుపతి నుంచి తిరుమల కొండకు కానీ బస్సెస్ అనేవి ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అవైలబుల్గా ఉంటాయండి. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అవైలబుల్గా ఉంటాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.